ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలము మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు యోహాను సువార్త 21వ అధ్యాయము 1 నుండి 18 వచనాలు చదివితే అందులో కనిపించే శ్రేష్టమైన దైవ ప్రేమ మనము ఆశ్చర్యపడక తప్పదు. ఆ భాగం చదివితే ముఖ్యమైన వ్యక్తి యేసయ్య ప్రధాన శిష్యుడు పేతురు. నిజంగా మన దేవుడు పేతురును ప్రేమించి మత్స్యకారుడైన ఇతనిని తన వైపుకు మళ్లించుకున్నాడు. ఎంతో యోగ్యమైన జీవని ఆ విధానాన్ని తనకు అనుగ్రహించారు. పరిశుద్ధుడయ్యాడు. రెల్లు వంటి విరిగిపోయే జీవిని దేవుడు మార్చి బండ వంటి స్థిరునిగా చేశాడు. దేవుని కృపలోనికి ఇతడు రక్షించబడినప్పుడు దేవుడు తెలిపిన మాట లూకా సువార్త 5వ అధ్యాయము 13వ వచనములో చూస్తే, అతనిని మనుషులను పట్టే జాలరగా చేస్తానని వాగ్దానం చేశాడు దేవుడు ఈ పేతురికి. ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడువై ఉందువని సీమోనుతో చెప్పెను. ఇది దేవుడు పేతురు విషయమై నిలిచిన స్థిరమైన తీర్మానం. అతడు చేపలు పట్టే విధానం విడిచి ఆత్మలను పట్టే జాలరిగా కావాలన్నదే దైవ సంకల్పం. ఇందులోనే అతడు సాగాలనేది దేవుని యొక్క ఉద్దేశం. చేపలు పట్టే వ్యక్తిగా అవడము, తన జీవితాన్ని అలాగే కొనసాగించడము దేవుని యొక్క ఏర్పాటు కాదు. దానిలో నుండి దీనిలోనికి రావాలి, ఆత్మలను సంపాదించాలి, అనేకుని ప్రభు వైపు ఆకర్షించాలి. అది దేవుడు పేతురు పట్ల దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క సంకల్పం. ప్రియ దేవుని బిడ్డలారా, పేతురు అనే పేరుకు అర్థం రెల్లు అని. కానీ త్వరగా విరిగిపోయేది. కానీ అట్టి పేతురుతో దేవుడు నువ్వు కేఫా అన్నాడు. అంటే బండ వంటి స్థిరుడువు అని అర్థం. నిజంగా విరిగిపోయే వాడిని ఒక విరగని వాడిగా, ఒక బండలాగా స్థిరమైన వాడిగా చేశాడు. నిజంగా దేవునికి పేతురుపై ఎంత నమ్మకం ఉందో మనం అర్థం చేసుకోవాలి. మత్తయి సువార్త 16:18లో ప్రభు అన్నారు, నువ్వు పేతురువు అనగా రాయివి, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, 14వ అధ్యాయము 28 నుండి మత్తయి సువార్త చూస్తే, శిష్యులందరూ గిన్నెసరితూ సముద్రంలో పడవ ప్రయాణం చేస్తూ ఉన్నారు. వారికి గాలి ఎదురైంది. ఆ గాలి చేత వారు వెళుతున్నటువంటి ఆ బోటు, ఆ పడవ కొట్టబడుతుంది. అయితే ప్రభు తానే నీటి మీద నడిచొస్తూ వారి వద్దకు వచ్చాడు. తెల్లవారుజామున వారు ప్రభువును చూశారు. భూతం అని చెప్పుకొని కేకలు వేశారు. ప్రభు అన్నారు, నేనే అని చెప్పారు. పేతురు ఒక్కడే స్పందించాడు ఆ మాటకి. ప్రభువా, మరి నీవే అయితే నేను కూడా నీతో నీళ్లపై నడవడానికి సెలవివ్వండి అని ప్రభువును కోరాడు. ప్రభు ఆ మాటకన్నారు, సరే నీళ్ల మీద నడిచిరా అని అన్నారు. ఆ బోటులో, ఆ పడవలో 7 ఉన్నారు. యేసుప్రభు వారి శిష్యులు వాళ్ళు 7 కూడా. అప్పుడు యేసయ్య, ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఒక్క పేతురు మాత్రమే ధోనిలో నుండి చూస్తున్న శిష్యులకు ఆశ్చర్యం వేస్తుంది. పేతురు గాలిని చూసి మునిగిపోతున్నాడు. యేసయ్య అతని చేపట్టుకొని లేవనెత్తారు. ఇప్పుడు పేతురు యేసుతో సమానంగా నీళ్లపై నడుస్తున్నాడు. నీళ్ల మీద నడుస్తుంది ఎలా ఉందో తెలుసా? రాళ్ల మీద నడిచినట్లుగా నడిచాడు, భూమి మీద నడిచినట్లుగా నడిచాడు. ఎక్కడ అడుగు తడబడతాం, ఎక్కడ అడుగు మునిగిపోవటం, ఇది నిజంగా చదివినా చాలా ఆశ్చర్యం వేస్తుంది. మనకేంటి ఆశ్చర్యం? అసలు శిష్యులకే, తన తోటి శిష్యులకే ఆశ్చర్యం అనిపించింది ఆ రోజు. అంతటి ఆత్మీయ స్థితిలో సాగిన పేతురు మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 13వ వచనం నుండి చూస్తే, యేసయ్య కైసర ప్రాంతాలకు వచ్చారు. యేసును గూర్చి
కొందరు ఏమనుకుంటున్నారంటే ఆ దినాల్లో ఈయన బాప్టిజం ఇచ్చే యోహాన్ అనుకుంటా. అంటే కొందరు అంటారు లేదు, పాత నిబంధనలో ఏలియా ఉన్నాడు చూసారా, ఆయనే అంటున్నారు. ఎవరిని పట్టుకొని? యేసుక్రీస్తుని పట్టుకొని. కొందరు అంటారు లేదు లేదు, ఈయన యెరెమీయా అంటారు. కొందరంటారు కాదు కాదు, ప్రవక్తల్లో ఒక ఆయన అని చెప్పుకుంటున్నారు. అయితే శిష్యులతో యేసయ్య అన్నారు, మీరేమనుకుంటున్నారు అని అడిగారు. ఫస్ట్ ఉంటాడు అన్నిట్లో మాట్లాడడానికి. అప్పుడు సీమోన్ అన్నాడు, అదే పేతురు అన్నాడు, నువ్వు సజీవుడగు దేవుని కుమారుడు క్రీస్తువి అని చెప్పాడు. ఒరిజినల్ చెప్పాడు అన్నమాట, ఇతను వాస్తవం చెప్పాడు. అందుకే యేసయ్య అన్నాడు, సీమోన్ బర్యోనా, నువ్వు ధన్యుడువు, పరలోకముందున నా తండ్రి నీకు బయలుపరిచాడు, నరులు నీకెవ్వరు బయలుపరచల. నీకు మానవుడికి వచ్చిన ఆలోచన కాదు ఇది, నిజంగా నా తండ్రే నీకు ఆలోచన చెప్పి మాట్లాడిచ్చాడు. నిజంగా నా గురించి నువ్వు కరెక్ట్గా చెప్పావు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని కుమారుడివి అని చెప్పాడు. మనుషులకు అర్థం కాని విషయాలు నీకు అర్థమయ్యాయంటే నా తండ్రి నీకు ఈ మర్మాన్ని బయలుపరిచాడు. అంత ఆత్మీయ శిఖరాలు ఎక్కిన వాడు అని జ్ఞాపకం చేస్తున్నాను. అయితే బలహీన పడిపోయాడు. ఎంతో స్థిరుడైన పేతురు, ప్రియ దేవుని బిడలారా, యేసయ్య సిలువెక్కే ముందు యేసయ్య ప్రియ దేవుని బిడలారా చెప్పారు, కోడి కూసే ముందు నువ్వు నన్ను ఎరగవు అని చెప్పారు. అంటే పేతురు అన్నాడు, నేను అలా మాట్లాడను అని చెప్పాడు. పేతురు ఈ విషయాన్ని మనసు పెట్టలేదు. అయితే యేసయ్యని పట్టుకోవడానికి వాళ్ళందరూ కూడా సైనికులు వచ్చారు. వెంటనే పేతురు ప్రధాన యాజకుడు ఆ ప్రక్కనుండే వ్యక్తిని కొట్టి చెవి తెగ నరికాడు. అసలు ప్రశ్న ఏంటంటే, పేతురు ప్రధాన శిష్యుడు, ఆయన దగ్గర ధర్మశాస్త్రం ఉండాలి, అంటే వాక్యం ఉండాలి, పరిశుద్ధ గ్రంథం ఉండాలి అని రాసుంటే బాగుండేది. కానీ పేతురు గురించి అక్కడ వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? ఏమనుందో తెలుసా? అక్కడ కత్తి ఉన్నది అని ఉంది. శిష్యునికి కత్తితో ఏం అవసరం? వాక్యపు ఖడ్గం ఉంచుకోవాలి. కానీ నాడు చాలా మంది వారి మాటలు కత్తులు, ఇనపాయుధాల కంటే కూడా పదునైనవి. వాటిని వాళ్ళు మోసుకుంటున్నారు. ధర్మశాస్త్రాన్ని, దేవుని గ్రంథాన్ని కాదు వాళ్ళు మోసుకునేది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది చాలా విచారకరమైన విషయం. ఈనాడు చాలా మంది కూడా, సేవకులు కూడా కత్తి వంటి మాటలను మోసుకొని వెళుతున్నారు. కొంతమంది బాడీ గార్డులను మోసుకొని వెళుతున్నారు సేవకులు వెనక. కనుక వీరందరూ కూడా పేతురులే కదా. కత్తిని మోసుకొని వచ్చేవాళ్ళు కొందరు, బాడీ గార్డుని తీసుకొచ్చేవాళ్ళు కొందరు. దేవుడు వారిని కాపాడగలడు అనే నమ్మకం లేని వారన్నమాట. దేవుడు మనల్ని కాపాడాలి, కానీ ఎంతమంది బాడీ గార్డ్స్ ఉంటే మనల్ని, మన ప్రాణాన్ని మనం రక్షించుకోగలం? దేవుడే ప్రాణం తీయాలంటే ఎంతమంది బాడీ గార్డ్స్ ఉంటే మన ప్రాణాన్ని రక్షించగలుగుతారు వారు? దేవుని బిడ్డలారా, దేవుని ఏర్పాటు ఉంటే నువ్వు మరణపు అంచులు మట్టుకు వెళ్ళినా కానీ దేవుడు నిన్ను తప్పించగలిగిన వాడు. కనుక ఈ ఉదయకాలం ముందు గమనించాలి, పేతురు ఎంత దేవుడు రెల్లు వంటి పేతుర్ని ఒక బండలాగా స్థిరపరిచారు. చాలా బాగుంది అది. అంటే దేవుని ప్రణాళిక ఆ వ్యక్తి ఎడలో ఉన్నది అని అర్థమవుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, నన్ను ఏమనుకుంటున్నారు అనగానే కరెక్ట్గా మాట్లాడాడు. నువ్వు దేవుని కుమారుడివి అని మాట్లాడాడు. అలా ఆత్మీయ శిఖరాలు ఎక్కిన వాడు ఈ రోజున యేసయ్య చెప్తున్నారు, నువ్వు నేనంటే ఎరగనని మాట్లాడతావు అన్నారు. అతను నేను మాట్లాడను అన్నాడు. ఈ లోపలే చెవి తెగ నరికాడు ఆ ప్రధాన యాజకుడైన దాసుడిది. అంటే ఇన్ని ఈ లోపల యేసయ్య నీకు తెలుసు కదా అన్నారు వాళ్ళు. నాకు తెలియదు అని మాట్లాడాడు. దూరంగా వెంబడిస్తున్నాడు. బంట్రోతులతో కూర్చుంటున్నాడు. యేసును చంపించే గుంపులో కూర్చున్నాడు. దూరం పెరిగిపోతుంది. నడిముంగిట మంట వేయి వారి దగ్గర కూర్చోండి చలి కాచుకుంటున్నాడు. అంతలో ఒక చిన్నది, నీవు ఆయన శిష్యుల్లో ఒకడివి కావా అంది. నేను ఎరగను అన్నాడు. ఎవని చెవి పేతురు తెగ నరికాడో వారి బంధువు, నువ్వు తోటలో అతనితో కూడా ఉండగా నేను చూడలేదా అన్నప్పుడు నేను ఎరగను అన్నాడు.
వెంటనే కోడి కుక్కురోకో అని కోసింది. ఆ కోడి పేతురు అబద్ధమాడు 3 సార్లు అని హెచ్చరించినా అతనిలోనికి ఆత్మీయ స్పృహ రాలేదు. నిజంగా పేతురు ఎంతగా ఆత్మీయంగా బలహీనపడ్డాడో గమనించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, కృంగి నిరాశలోకి వెళ్ళిపోయాడు పేతురు. నిజంగా ఇప్పుడు పేతురు ఆత్మీయత ఎంత దిగజారిపోయిందో చూడండి. పేతురు మిగిలిన శిష్యులతో నేను చేపలకి వెళ్ళిపోతున్నాను, ఇంకా నేను నా జీవితంలో నేను సేవ చేయలేను, ఆ యొక్క దాసుడు చెవ తెగ నరికాను, కోడి కూసి నన్ను హెచ్చరిక చేస్తున్నా 3 సార్లు నేను యేసు ఎవరో తెలియదని బొక్కాను, కనుక నేను ఇంకా ఎలా ప్రధాన శిష్యుడిగా నీ సేవలో సాగలను, శిష్యుడికి ఎలా ముఖం చూపించగలను, ఇక సేవలో సాగడం నా వల్ల కాదు. బహుగా కృంగిపోయాడు, నిరాశలో కూరుకుపోయాడు. సేవా జీవితం ఇక లేదు, బ్రతికి ఉన్నాను గనక నా పాత వృత్తి అయిన చేపలే పట్టుకుంటాను అని వెళ్ళిపోవడానికే ఇష్టపడిపోయాడు. అలాంటి వ్యక్తికి ప్రభు ఏమయ్యారు అంటే ప్రత్యక్షమయ్యారు. పశ్చాత్తాపడిన వ్యక్తికి ప్రభు ప్రత్యక్షమయ్యారు. ముందే మాట్లాడారు, చేపలు కాదు నేను మనుషులు పట్టే జాలరిగా చేస్తానని. ఈ యొక్క ఉదయకాలమందు ప్రియ దేవుని బిడలారా, నిన్ను ఎవరు విడిచినా, తల్లి విడిచినా, తండ్రి విడిచినా విడవని దేవుడున్నాడు. మీ వద్ద తినడానికి ఆహారం ఏమైనా ఉన్నదా అని ఆ సముద్రపు ఒడ్డున ప్రభు అడుగుతున్నారు. అతను ఎలా ఉన్నాడు అంటే ఆత్మీయ దిగంబరత్వంలో అన్నాడు. సముద్రం అంత లోతుగా పశ్చాత్తాపడి పై వస్త్రాన్ని పారవేసి సముద్రంలో దూకాడు. నేను పాపాత్ముణ్ణి అని ఒప్పుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పేతురులాగా మీరు కూడా ఒకవేళ కుటుంబంలో కానీ భక్తిలో కానీ కృంగి పడిపోయి ఉన్నారా? నీ రక్షకుడు నిన్ను రక్షించి పైకెత్తడానికి ప్రియ దేవుని బిడ్డలారా నీ దగ్గరికి ఈ ఉదయకాలం ముందు వస్తున్నారు. పేతురు ప్రభుతో కాల్చిన చేపలు ఒడ్డుకి రాగానే ప్రభు ఆ కాల్చిన చేపలు ఆ పేతురు శిష్యులు ప్రభు కలిసి భోంచేశారు. ఎంత మధురమైన అవకాశం. అప్పుడు ప్రభు చెప్తున్నారు, నా గొర్రెలను మేపుము 3 సార్లు నొక్కారు. ఎందుకు 3 సార్లు నొక్కారు? 3వ పేతురు వ్యసనపడ్డాడు, బాధపడ్డాడు. మరి నేను బాధపడలేదా? 3 సార్లు నేను ఎరగను అని అన్నావే, నన్ను ఎరగను అన్నావే. ఈరోజు 3 సార్లు నిన్ను అడిగితే నన్ను ప్రేమిస్తున్నావా? ఎందుకు అడుగుతున్నాను అంటే, శిష్యుల ముందు ఎందుకు అడుగుతున్నాను అంటే, ఈ మిగిలిన 6 శిష్యుల ముందు సాక్షాత్తంగా అందరి ముందు నేను ఎరగనని మాట్లాడావు కదా, ఈరోజు అందరి ముందు అడుగుతున్నా, నన్ను ప్రేమిస్తున్నావా? కనుక నీ సేవ సాక్షార్థముతో కూడిన సేవ ఉండాలి. ఇక నువ్వు అద్భుతకరమైన సేవ చేయాలి అని మాట్లాడడానికి ప్రభు పేతుర్ని ఆ సముద్రం దగ్గరికి ఆయనే వెతుక్కుంటూ వెళ్ళాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పేతురికి ప్రభు అప్పగించింది ఏంటో తెలుసా? పరలోకపు తాళం ఇచ్చారు. అంటే ఈరోజు మనం పరలోకానికి వెళ్ళాలంటే దగ్గరుండి తాళం తీసేవాడు పేతురే. కనుక ఈరోజు ఉదయకాలమందు పేతురు కృంగిపోయాడు, ఆత్మీయతలో శిఖరాలు ఎక్కాడు, అద్భుతాలు చూచాడు, ప్రభు గురించి మంచి వర్తమానాలు ఇచ్చాడు. ఎందుకో దిగజారిపోయాడు. ఇక నా జీవితం అయిపోయింది, ఇక నేను సాగలేను, నా వల్ల కాదు అనుకున్న ఆ వ్యక్తి దగ్గరికి, పేతుడి దగ్గరికి ప్రభువే వచ్చి ప్రేమించి పరామర్శించి మళ్ళా కొన్ని బాధ్యతలు అప్పగిస్తున్నారు. నువ్వు ఎలా సేవ చేయాలి, నా గొర్రెలు మేపాలి, నా గొర్రెలు కాయాలి. ఈ ఉదయకాలంలో ప్రభుకు దూరం అయిపోయావా? ప్రభు సన్నిధికి దూరం అయిపోయావా? ప్రభు ప్రేమకు దూరం అయిపోయావా? పరిశుద్ధతకు దూరం అయిపోయావా? ప్రార్థనకు దూరం అయిపోయావా? మరలా మందిరానికి వెళితే నన్ను అందరూ కూడా ఏదో అనుకుంటారని దేవుడిని కొన్ని బాధ్యతలు అప్పగిస్తున్నాడు. ఈ ఉదయకాలంలో కొన్ని బాధ్యతలు అప్పగిస్తున్నాడు. కనుక కొన్ని వాగ్దానాలు జ్ఞాపకం చేస్తున్నాడు. స్టార్టింగ్లోనే అన్న, నేను మనుషులు పట్టే జాలరుగా చేస్తానని. ఆ వాగ్దానం నెరవేరాలి. రా, ఈ ఉదయకాలముందు ప్రభు మిమ్మల్ని ప్రేమించి కొన్ని బాధ్యతలు అప్పగించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ ఉదయకాలము ఈ మాటలు అనేకులకు దీవెనకరముగా ఉంచమని, ప్రతి కుటుంబానికి దినమెల్లా కూడా ఆరోగ్యం ఇచ్చి, నెమ్మదిచ్చి, సమాధానం ఇచ్చి, విడుదలిచ్చి మేలు చేయండి. పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీర్ఘాయుష్వంతులుగా చేసి మేలు చేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.
గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.